నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండలంలోని రణబేరి 3.0 కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో నిరాహార దీక్ష చేపట్టారు. తక్షణం పీఆర్సీ అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని, పెండింగ్ బకాయిలను రూట్ మ్యాప్ ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్స్ తక్షణమే క్లియర్ చేయాలని తదితర సమస్యలపై దీక్ష ప్రతిపాడు పాత ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ దీక్ష శిబిరంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధ్యాయులు, ప్రతిపాడు ఏలేశ్వరం, శంకవరం, రౌతులపూడి మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు వి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ తోట సీతారామయ్య, జట్ల సోమరాజు, జిల్లా కుటుంబ సంక్షేమం ఆర్ రామలింగేశ్వరరావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళ డిమాండ్స్ మీడియా సమావేశంలో తెలిపారు. నా పేరు వి వెంకటరమణ, కాకినాడ జిల్లా కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కాకినాడ జిల్లా పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ యొక్క నిరవధిక నిరాహార దీక్ష రణబేరి 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా ఉపాధ్యాయుల సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తుంది. ఆ పోరాటానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా పీఆర్సీ కమిషన్ వేసి కమిషన్ నియమించాలనేటువంటిది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 22 నెలల కాలమైంది. వాళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, పీఆర్సీని మేము ఇస్తామని చెప్పడం జరిగింది. సకాలంలో ఇవ్వకపోవా ఇప్పుడు ఇంకా తాత్సారం చేస్తూ ఉన్నారు. కాబట్టి పీఆర్సీ కమిషన్ వెంటనే వేయాలి, కమిషన్ నియమించాలని చెప్పేసి ఒకటి. అదేవిధంగా ప్రభుత్వం ఈ యొక్క పీఆర్సీ కమిషను తన పని చేసుకుని రిపోర్ట్ ఇవ్వాలంటే కనీసం సంవత్సరన్నర కాలం పడుతుంది. ఈ లోపుగా 29% మధ్యంతర భృతిని ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి ఉన్నటువంటి 4 డిఏలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇటీవల ఇచ్చినటువంటి ఒక డిఏ అనేటువంటిది కేవలం కంటి తురుపు చర్యగా మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఈ 4 డిఏలను కూడా వెంటనే ప్రకటించాలి. అదేవిధంగా ఏరియాస్ ఏమైతే ఉన్నాయో, బకాయిలు ఏమైతే ఉన్నాయో బకాయిలన్నీ కూడా చెల్లించాలి. అదేవిధంగా కోవిడ్ సమయంలో చనిపోయినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ కుటుంబాలు 956 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కారుణ్య నియామకాలు ఇచ్చి ఆ కుటుంబాలని కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మాకు ఈ హెల్త్ కార్డ్స్ అనేటువంటి ప్రభుత్వం ఇచ్చింది, కానీ హెల్త్ కార్డ్స్లో ఏ రకమైన ఉపయోగం లేకుండా పోయాయి. ఉద్యోగుల యొక్క జీతాల్లోంచి ప్రతి నెల 300 రూపాయలు సబ్స్క్రిప్షన్ కడతా ఉన్నాం. కానీ ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు ఆసుపత్రులు ఆ రకమైనటువంటి వైద్యం చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే, ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి సొమ్ములు ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించట్లేదు. కాబట్టి మేము మీకు వైద్యం చేయమని చెప్పేసి ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు చెప్తా ఉన్నారు. వారు కూడా ప్రభుత్వంతో చాలా ధర్నాలు కూడా చేయడం అనేటువంటి జరిగింది. అంచేత ఈ సమస్యను పరిష్కరించాలి. అట్లాగే మెడికల్ బిల్లులు కూడా సమస్యలు అట్లాగే ఉండిపోతూ ఉన్నాయి. మెడికల్ బిల్లు కూడా ఇవ్వాలి. అదేవిధంగా సరెండర్ లీవ్లు అనేటువంటివి ఇటీవల కాలంలో పోలీసుల వారికి కొంత ఇవ్వడం అయితే జరిగింది, కానీ మిగతా ఉద్యోగులు ఎవరికి కూడా, ప్రధానంగా ఉపాధ్యాయులకి సరెండర్ లీవ్ అనేటువంటి ఇవ్వలేదు. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి, పనిచేసినటువంటి ఉద్యోగులకి కూడా ఈ యొక్క బకాయిలు అనేటువంటివి చాలా ఉండిపోయినాయి. రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి గ్రాట్యుటీ కానీ, అదేవిధంగా ఎన్కాష్మెంట్ కానీ, ఆపే లీవ్లు ఎన్కాష్మెంట్ కానీ, సరెండర్ లీవులు కానీ వాళ్ళకి చెల్లించట్లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా న్యాయంగా రావాల్సినటువంటి ఏమైతే ఆర్థికపరమైనటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకా ప్రభుత్వం చాలా రకాలైనటువంటి సమస్యల మీద ప్రభుత్వంతో మేము పోరాడుతూ ఉన్నాం. అందులో ప్రధానంగా ఎంటీఎస్ ఉపాధ్యాయులకి రెగ్యులర్ చేయాలని చెప్పేసి వాళ్ళని మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలి. ఈ రకంగా ఐక్యోపాధ్యాయ ఫెడరేషను ప్రధానంగా ఆర్థికమైనటువంటి డిమాండ్ల మీద ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా 2 రణబేరీలు చేయడం జరిగింది. ఇది 3.0 రణబేరీ అనేటువంటి ప్రస్తుతానికి రన్ అవుతూ ఉంది. మేము ప్రభుత్వంతో ఎప్పుడు కూడా చర్చల ద్వారానే మేము సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పేసి అని అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో స్పందించకుండా తాత్సారం చేస్తూ ఉంది. ఇదే కొనసాగితే కనుక రాబోయేటువంటి కాలంలో ఒక జోనల్ వైజ్గా 2-3 జిల్లాలు కలిపి నిరాహార దీక్ష అనేటువంటిది రాష్ట్రాల్లో చేస్తాం. అదేవిధంగా చలో విజయవాడ అనేటువంటిది ఏప్రిల్ 24వ తారీఖున సెక్రటేరియట్ ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో డిమాండ్లన్నీ కూడా స్థానిక ఎంఆర్ఓ గారికి ఈ యొక్క రిప్రజెంటేషన్ రూపంలో ఇస్తాము. కాబట్టి ఈ సమస్యలు అన్నింటి మీద 9 డిమాండ్లు మేము ఇవ్వడం జరిగింది. ఈ 9 డిమాండ్లో ప్రధానమైనటువంటి డిమాండ్లు అయితే కనుక పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించాలి. అదేవిధంగా 29% ఐఆర్ ప్రకటించాలి. 4 విడతలుగా ఉన్నటువంటి బకాయిల్ని వెంటనే చెల్లించాలి. అన్ని రకాలైనటువంటి ఆర్థిక బకాయిలన్నీ కూడా చెల్లించి కోవిడ్లో చనిపోయినటువంటి కుటుంబాలని ఆదుకోవాలి. 956 ఉద్యోగాల కుటుంబాలకు ఇచ్చి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా
సిపిఎస్ను మాత్రం రద్దు చేయాలి, ఓపీఎస్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇచ్చినటువంటి అవకాశం తగ్గింది.